లేక ఏ భగవంతుడైనా ఒక్కటే, శివుడైనా రాముడైనా కృష్ణుడైనా ఏదైనా ఒక్కడే. కానీ మనం కాలధర్మాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క నామధేయాన్ని పెట్టుకున్నాము, పిలుచుకుంటున్నాము. కాబట్టి అటువంటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను. మొదటి విఘ్నేశ్వరుడికి, తర్వాత మనం చదివేది భగవద్గీత. భగవద్గీత చెప్పింది కృష్ణ పరమాత్మ, కాబట్టి ఆ కృష్ణ పరమాత్మకి నమస్కారం చేస్తున్నాం. దాని తర్వాత మరో శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం, నారాయణం అంటే దేవాది దేవుడు, అంటే దేవతలకి కూడా దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి. లేదా ఈ కాలంలో చెప్పుకుంటే ఈ దీనికి సంబంధించి కృష్ణ భగవానుడికి. ఎటువంటి వాడు అంటే నరం చైవ, నరం చైవ, నరుడు అంటే మానవుడు. నరుల తొలక మనస్సులో స్థిరమైనటువంటి ఆత్మ కలవాడు, స్థిరంగా ఉండేవాడు ఎవడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఉండేటువంటి భగవంతుడు. ఇక్కడే చెప్తాడు, ప్రతి ఒక్క మనిషి ఆత్మ అంటున్నా అది భగవత్ స్వరూపము. అది ఎవరు, నువ్వు ఏదనుకుంటే అదే. నేను కృష్ణుడు అనుకున్నావు అనుకో కృష్ణుడే, నేను రాముడు అనుకున్నావు రాముడే, లేదు అన్ని దేవుళ్ళు నువ్వే అనుకో నువ్వే. ఒకసారి పత్రిజీ గారి దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, చాలా పెద్ద ఆయన వచ్చాడు. ఆయన కొత్తగా అన్నమాట ఏదో డౌట్స్ వస్తే, సార్ నేను తిరుపతి వెళ్ళాలంటే అన్నమాట. క్యాంప్ వెళ్తున్నాను, నేను తిరుపతి వెళ్తున్నాను అన్నాడు. ఎందుకయ్యా తిరుపతి అన్నాడు. అంటే స్వామిని దర్శించడానికి. ఏ స్వామి అని అడిగారు. వెంకటేశ్వరుడు అన్నాడు. నేను వెంకటేశ్వరుడు కావాలన్నాడు. అనగానే ఆయనకి వెంటనే ఏమైపోయింది, నేను వెంకటేశ్వరుడు అన్నాడు. నువ్వు వెంకటేశ్వరుడు అన్నాడు. గురువు గారు ఇంత గట్టిగా చెప్తున్నారు ఏమిటని ఆయనకి, అంటే గురువు తాలూకా మాటలో ఒక్కొక్కసారి ఏదో పదం మనకు కట్టుకుంటుంది. వెంటనే వాడికి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ చెప్పారట, నువ్వు తిరుపతి కాదు నీలో ఉన్నాడు, చూసుకో చూసుకో చూసుకో. అప్పుడు ఆయన ఆలోచన కలిగితే ఆయన ఒక పెద్ద జ్ఞాని అయిపోయాడు. అంటే ఒక్కొక్క సందర్భంలో గురువు తాలూకా మాట్లాడతాయి పనిచేస్తుంది. మనకి భగవంతుడు ఆ జ్ఞానం ఏ సమయంలో ఇస్తాడో ఆ సమయం చెప్పలేదు. ఆదిశంకరాచార్యుడికి ఏమైంది, ఆదిశంకరాచార్యుడు మామూలే, కానీ ఒక రోజు వీధిలోకి వెళ్తున్నాడు. ఆయన ఎదురుగా ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు? ఒక చండాలుడు. చండాలుడు అంటే మన భాషలో అన్నిటికన్నా తక్కువ జాతి వాడు. ఈయన బ్రాహ్మణుడు, వచ్చేస్తూ మంచి నియమ నిష్ఠతో వెళ్తున్నాడు. ఈయన స్నానం చేసుకొని వెళ్తున్నాడు. వాడు ఎదురుగా వస్తున్నాడు. పూర్వకాలంలో చెప్పచ్చు తప్పలేదు, వాళ్ళు ముట్టుకోకూడదు, వీళ్ళు ముట్టుకోకూడదు, అక్కడ ఉండాలి, అశ్రుంట అశ్రుంట ఈ సొంట అంత తేలిగా ఉండేది. అచ్చా పూర్వకాలం మనకి చదువుకుంటున్నాం, అంత దూరంగా ఉండాలి. కాబట్టి వాడు చండాడు. ఈయన చూస్తే బ్రాహ్మణుడు ఎదురుగా వస్తున్నాడు. దీనికి ఒక అహంకారం ఉంది. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు, మన ఎదురుగా వెళ్తున్నాడు, ఎదురు పడిపోయాడు. ఎవరు తప్పుకోవాలి? మనం తప్పుకుంటాం కదా. కానీ ఆ వచ్చిన వాడు బ్రహ్మజ్ఞాని కాబట్టి ఏం చేశాడు, ఆయన తప్పుకోలేదు. శంకరాచార్య గారికి కొంచెం ఇచ్చింది, తప్పుకోమని తప్పుకోమని. ఎందుకు తప్పుకోవాలన్నాడు. నువ్వు శూద్రుడు అన్నావు, నేను శూద్రుడే బయట, నా లోపల ఎవడున్నాడు? నా లోపల ఉన్నది చెప్పు అన్నాడు. చెప్పాడు, నా లోపల ఉంది భగవంతుడు. మరి నీలో ఎవడున్నాడు? నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, నాలోనే ఆ భగవంతుడు, నేను ఎందుకు తప్పుకోవాలన్నాడు. ఆ మాటతోటి ఒక్కసారి శంకరాచార్యకి మొత్తం అంతా దిగిపోయింది. అంతవరకు ఉండేటువంటి అహంకారము అవును అంటే ఆ క్షణంలో ఆయనలో
జ్ఞానం కలిగింది. భౌతికమైనవి కాదు, ఇదంతా మనం నిర్మించుకున్నవి. కానీ లోపల నాలో ఉన్నది నీలో ఉన్నది ఒక్కటే కాబట్టి, నేనే నువ్వే ఒకటి కాబట్టి నేను ఎందుకు తప్పుకోవాలని అడిగాడు. ఆ వచ్చిన వాడు సామాన్యుడు కాడు. ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చి ఈ జగత్తుకంతటికి గొప్ప వ్యక్తిని తయారు చేయాలి అంటే ఏదో ఒక సందర్భంలో మనకి కూడా అటువంటిది పడుతుంది. మనకు కూడా అలాంటి పడుతుంది. ఎప్పుడు పడుతుంది? ఆ క్షణం నుంచే మనిషి అనేవాడు ఆధ్యాత్మిక వెళ్ళిపోయి తానేవాడో తెలుసుకుంటే అప్పుడు ఈ అహంకారాలు ఏవి ఉండవు. అక్కడ 10 కేజీలు బంగారం పనికిరాదు, 10 మేళ్ళు పనికిరావు, ఏవి పనికిరావు. ఎస్, అది ఎప్పుడు వస్తుందో అంటే అదృష్టము. ప్రతి జన్మలోని అదృష్టం. ఆ క్షణాన్ని మనం ఎదురు చూస్తూ ఉండాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ టైంలో వస్తుందో తెలియదు. చాలా సార్లు చెప్పారు, జ్ఞానులకు రండి, ధ్యానం రండి, ధ్యానం రండి. వచ్చామండి మనం వెళ్దాం వెళ్దాం వెళ్దాం, కానీ ఏదో సందర్భంలో వచ్చాము, అలాగే సరిపడు. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం తక్కువ చూడక్కర్లేదు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఛానల్లోకి వస్తారు. ఎప్పుడు నువ్వు భగవత్ సాక్షాత్కారంగా వాడిని చెప్పగలిగితే నిన్ను గురువుగా తీసుకొని వాడు వస్తాడు. కాబట్టి నువ్వు ముందు ఎదగాలి. నేను భగవంతుడని నువ్వు తెలుసుకొని నేను చెప్తే అవుతున్న స్థాయికి నువ్వు వెళితే ఎవడైనా వచ్చి తీరుతాడు. కాబట్టి మారవలసింది ఎవరు? మనం మారాలి. చాలా సార్లు చెప్తున్నా, వాడెక్కడ తిరుగుతున్నాడు, వాడు కాదు. వాడిని మార్చవలసిన స్థాయి నీలో ఉండాలి. అంటే నేను పెరగాలి. నేను ఎలాగా పెరగాలన్నది మనకి గురువు గారు చెప్పారు, ధ్యానం చెప్పింది, ఇవాళ మనకి భగవద్గీత చెప్పింది. భగవద్గీత చెప్పారు కదా, 6 అధ్యాయాలు కేవలము యోగము. మనం ఎట్లా ఉండాలో చెప్పింది. నేర్చుకోలేదా మనం? అది చదవటం మనకు కాదు, ఆచరించాలి. కాబట్టి ఆ స్థాయిలో మనం రేపు వెళ్ళబోతున్నాము అంటే మన స్థాయిని మనం పెంచుకోవాలి. క్లాసులోకి వెళ్ళి ఎవరు పడితే ఆడ చెప్పేస్తాడు మాస్టర్లు కాకుండా, మాస్టర్ డిగ్రీ చదువుకొని అదంతా సబ్జెక్ట్ చదువుకొని ట్రైనింగ్. గవర్నమెంట్ ఎట్లాగైతే అపాయింట్మెంట్ ఇస్తుందో మనకు కూడా భగవంతుడు ఓ రోజు అపాయింట్మెంట్ ఇస్తాడు, వెళ్ళండి ఎక్కడికని. ఇప్పుడు వెళ్తే వాళ్ళు అంటారేంటి, అసలు నీకు చెప్పడం నీకు ధైర్యం ఎక్కడది? 10 మందిని కూర్చొని పెట్టి మీరు చెయ్యండి కాదు. అపాయింట్మెంట్ వస్తుంది, వెళ్ళమ్మా అక్కడికి వెళ్ళి చెప్పండి. ఆ రోజు నువ్వు వెళ్తే లజ్జగా క్లాస్ చెప్పగలుగుతాం. దట్ ఈస్ అపాయింట్మెంట్. గాడ్ అపాయింట్మెంట్. గాడ్ అపాయింట్మెంట్ అది, మన అపాయింట్మెంట్ కాదు. కాబట్టి మనం అందరం అపాయింట్మెంట్ పొందబోతున్నాము. అక్కడ జీవితం కాదు, మనం అందుకోవాల్సింది జీవితం అందుకుంటాం. ఇది జీవితాలు కాదు, అసలు జీవితం అక్కడ మనం అందుకుంటాం. అది ధన్యమైనటువంటి జీవితం. కాబట్టి అటువంటి నరోత్తమము అంటే నరుల్లో ఉత్తముడైనటువంటి వాడెవడా అంటే ఇక్కడ మనుషులలో ఉత్తముడైనటువంటి వాడు అర్జునుడు. ఉత్తముడు కాబట్టి అర్జునుడికి అవకాశం వచ్చింది, భగవద్గీత వినేటువంటి అవకాశం. మామూలు వాడు కాదు కదా. నరోత్తమము, నరులలో ఉత్తముడైనటువంటి వాడు అర్జునుడు. దేవీం సరస్వతి, మనం ఏ పని చేసినా మనం సరస్వతి దేవికి నమస్కారం చేస్తాము. సరస్వతి చదువుల తల్లి కాబట్టి ఆ సరస్వతి దేవికి. వ్యాసం, వ్యాసం అంటే వ్యాస భగవానుడు. ఇవన్నీ గ్రంథాలు రాసిన వాడంతా కూడా వ్యాస మహర్షి. అటువంటి వ్యాసనకు సరస్వతి మాతకు నమస్కృత్య. మనకి సంస్కృతంలో చాలా పదాలు తెలిసినవే, తెలుసుకోవాలి. నమస్కృత్య అనేది సంస్కృతం, తెలుగులో వస్తే నమస్కరించి తతో